గురుకుల హాస్టళ్లను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హన్మకొండలోని పెదాపురం గురుకులాన్ని పరిశీలించారు. మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులను ఓదార్చారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బంగారు భవిష్యత్తున్న పిల్లలు చనిపోవడం బాధాకరమన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే గురుకులాల్లో సమస్యలు పేరుకుపోయాయన్నారు బట్టి. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు బట్టి. పిల్లలకు పౌష్టికాహారం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు బట్టి విక్రమార్క. ఎందుకోసం ఇస్తున్నాను సార్ మేమంతా ఇక్కడ బాబు కూడా నేను ఇంకొక బాబుని అడిగాను. బాబుని అడిగితే వాడు నైట్ కడుపున వస్తుంది అంతా కడుపున వస్తుంది అంటే అక్కడికి వెళ్ళి టాబ్లెట్ వేసుకొని పడుకోన్నారు. అంతే 5 వరకు అది ఏమైందో ఏమో 5 వరకు తీసుకొచ్చి ఇది ఇక్కడ జరిగిన పరిస్థితి. ఇక్కడ పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. ఒక్క ఫెసిలిటీ మీరు చెక్ చేసుకోండి సార్. బాత్రూమ్స్ ఇక్కడ వాళ్ళు బర్త్ ఇక్కడ ఉంటాయి, బెడ్స్ అక్కడికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళాలి. చిన్న పిల్లలు ఎట్లా వెళ్తారు? నైట్ టైమే వస్తుంది, వాళ్ళు ఎవరిని తీసుకోండి. కేర్ టేకర్స్ ఉన్నారని చెప్తున్నారు. ఎక్కడ ఉంటారు సార్ కేర్ టేకర్స్? ఎవరి దగ్గర ఉండాలి? ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ స్కూల్లో కూడా ఉన్నాయి హాస్టల్స్, వాళ్ళ కూడా వార్డెన్స్ ఉండరు. వాళ్ళు అక్కడే పడుకోబెట్టుకొని పంటారు కేర్ టేకర్స్ అంటే. మరి వీళ్ళ దగ్గర ఎందుకు ఉండదు? పిల్లల దగ్గర కూడా ఎవరో ఒక కేర్ టేకర్స్ ఉండాలి కదా సార్. ఒక్కరు కూడా నేను పట్టించుకోకపోయినప్పుడు పిల్లలు ఒక్కొక్కరు ఇక్కడ బుక్కులు లెక్క రాలుకోవాలి సార్. చెప్పండి, నేను కన్నది ఇలా అప్పచెప్పింది చదువుకోవడానికి మళ్ళీ బాగా ఇది డ్రామా చేస్తున్నారు సార్. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ చిన్నదో 6 ఇయర్స్ నుంచి నా కొడుకు 3 ఇయర్స్ నుంచి వెళ్తూనే ఉన్నాడు. పిల్లోడి కోసమే కష్టపడుతున్నాం మేము ఇద్దరు. మాకు తిన్నాక ఒక్కడే కొడుకు పుట్టే ఛాన్సెస్ కూడా తక్కువ సార్. మనకి ఒక్క కొడుకు లాస్ చేసుకోవడం ఎంత కుమిలిపోతున్నాం సార్. ఇలాంటి పరిస్థితి ఇంకా పేరెంట్కి రాకుండా చర్య తీసుకోవాలి. ఇలాంటి టీచర్స్ ఉండదు సార్. మీకు దండం పెడతా. అంటే నేనేదో స్వార్థం కోసం చెప్పట్లేదు సార్. నాలాంటి తల్లి ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. అలాంటి కూడా నాలాంటి కష్టం రావద్దు. ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు పిల్లలు. అందరూ కూడా నా పిల్లలు ప్రయోజకులే. మమ్మల్ని పోషిస్తారంటే కన్నా మేమంతా వాష్రూమ్కి వెళ్ళాలి. లిఫ్ట్ చేయలేదు, వెళ్ళేసరికి ఆయన చేశారు. ఆయన చేసినప్పుడు సీరియస్ ఉండడం చెప్తారా? లేదు సార్, మేము కట్టులోకి వేసింది అడ్మిట్ చేసాం అంతే. అంటే మీకు తొందర వచ్చి చనిపోయిన విషయం తెలుస్తుందా సార్? చిన్న క్వశ్చన్ ఇప్పుడు మిమ్మల్ని అడిగాను సార్. మీరు డాక్టర్, ఒక ఉమెన్ చనిపోతే ఆ బాడీ ఎన్ని అవర్స్ హీట్గా ఉండాలి చెప్పండి సార్? వెళ్ళేసరికి బాబు చెప్పింది ఇంకా బతికే ఉన్నాడు 8:30కి మేము రీచ్ అయ్యేసరికి బాబు మొత్తం చల్లబడిపోయింది సార్. వాడిని కష్టపడి రాపించుకున్నాం మేము. ఎన్నో రాపిస్తే వచ్చింది. ఎందుకు వదులుకోవాలన్న ఒక్క చిన్న ఉద్దేశంతో పిల్లల్ని ఇక్కడ వేసుకున్నాం. కానీ మా పిల్లల్ని చంపుకుంటామని ఇక్కడ వేసుకోలేదు సార్. అట్లీస్ట్ మొత్తం అడిగే ఇక్కడ జంతువులు ఉంటున్నారా, మనుషులు ఉంటున్నారా మాకైతే అర్థమవుతుంది. ఆ పిల్లలని ఎంత ప్రొడక్ట్ చేయాలన్నా మాకు తెలుస్తుంది. మీరన్నా ఇక్కడ నుండి మంచి చర్యలు తీసుకొని పిల్లలకి ప్రొడక్షన్ మంచిగా ఇవ్వాలి సార్. మీకు మీరంతా సహాయం అయితే ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా ఇవ్వండి. స్కూల్ ప్లేస్ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళు బయటకు రావాలంటే చాలా లాంగ్ రావాల్సి వస్తుంది సార్. ఇంకెక్కడన్నా ప్లేస్ ఇచ్చి మంచి స్టడీ, మంచి స్టాఫ్ని అరేంజ్ చేయాల్సిందే కోరుకుంటున్నాను సార్. ఇది ఒక్కటే సార్. మీరు ఏదన్నా గవర్నమెంట్ నుంచి సహాయం కంపల్సరీ చెప్పాల్సింది. బెడ్షీట్స్, కావాల్సిన బట్టలు, పుస్తకాలు అన్నీ టైంకి వచ్చేటట్టుగా క్యాలెండర్ కూడా తయారు చేస్తున్నాం. గతంలో లాగా ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేటట్టుగా కాకుండా స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అదే రోజు ఆ పిల్లలకి కావాల్సినవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేటట్టుగా ఇటువంటి పాఠశాలలు బాగు చేయాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా దాదాపు 5,000 కోట్ల రూపాయలు, ఒక 5,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం వెచ్చించి ఈ పాఠశాలన్నిటికీ కూడా పక్కా భవనాలు కట్టించాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ప్రతి స్కూల్లో కూడా మెడికల్కి సంబంధించి, అట్లాగే స్నేక్ బైట్కి కూడా మెడిసిన్ లేదని చెప్తా ఉన్నాను. ప్రతి స్కూల్లో ఎమర్జెన్సీ మెడిసిన్ ఉండాల్సిందే.
పారామెడికల్ స్టాఫ్ ఉండాలి స్నేక్ బైట్కి సంబంధించి. ఎందుకంటే అది రోజుల తరబడి ఆగే సమస్య కాదు. దాని గంటల్లోనే నిమిషాల్లోనే నిర్ణయం తీసుకుంటేనే మనిషి బతకడానికి అవకాశం. దానికి పనికొచ్చేటువంటి స్నేక్ యాంటీవెనమ్ ఇంజెక్షన్ ఏముంటే దాన్ని కంపల్సరీ ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో ఫ్రీజ్లో పెట్టుకొని అందుబాటులో ఉండేటట్టుగా సెక్రటరీ గారు మీరు చర్యలు తీసుకోవాలి. దానికి కావాల్సినటువంటి ఫండ్స్ ఉంటే మీరు వచ్చి అడిగి తీసుకోవాల్సిందిగా కోరుతాను. ఇప్పటికే బహుశా నాకు తెలిసి రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 5-6 సార్లు రివ్యూ చేసాం, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇంక్లూడింగ్ డాగ్ బైట్కి సంబంధించి కూడా. ఆల్ మెడిసిన్స్ హ్యావ్ టు బి అవైలబుల్ ఇన్ ద స్కూల్స్. మీరు దానికి సంబంధించిన మెడికల్ రూమ్ లాగానే పెట్టుకొని అన్ని స్కూల్స్లో మీరు చేయండి. అట్లాగే తల్లిదండ్రులు బిడ్డలు చనిపోయారు, వాడు బతికి బాగా భవిష్యత్తులో పెద్దవాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళ కుటుంబాలని పోషిస్తారని, సమాజానికి ఉపయోగపడతారని ఆశతో కూలీనాలు చేసుకుంటూ కూడా తీసుకొని వచ్చేటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తే వాళ్ళ బిడ్డలు. వాళ్ళు లేకపోతే భవిష్యత్తు అంతా అంధకారం, భూమి ఆకాశం తలకిందులైనట్టు. సో వాళ్ళ బాధ అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వంగా నేను చెప్తా ఉన్నాను. తప్పనిసరిగా తల్లి జరిగిన నష్టాన్ని మేము కూర్చోలేదు, కానీ తప్పనిసరిగా ఈ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ చనిపోయిన బిడ్డల తల్లిదండ్రులకు సంబంధించి